ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కేసులో ఇదంతా దాన్ని ఏమంటారు, ప్లాంటెడ్, ఇట్స్ అ ప్లాట్. అసలు ప్లాట్లు పోయినాయి, ఇది ప్లాట్ అయిపోయింది, ఇది మ్యానిపులేటెడ్ అయిపోయింది, ఇదంతా కాన్స్పిరసీ జరుగుతూ ఉంది, ఏమీ లేని ఒకటి కుకుడప్ కేసు చేస్తున్నారు అనే విధంగా ఉంది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. క్రిషాంక్ ఒక్కరే కాదు, ఎవరిని కదిలించినా ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఇక అంతే కదా మరి, కేటీఆర్ గారు అట్లా మాట్లాడినప్పుడు వారి క్యాడర్ కూడా అట్లే మాట్లాడుతుంది. సో అది అలాంటిదేనా ఇది అని అంటే, మరి అక్కడ వస్తున్న విట్నెస్లేమో అట్లా లేవు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మూసీ నదిలో డివైస్లు పగలగొట్టి పడేసారు హార్డ్ డిస్క్లు అని అంటే, ఏమో మీరే పడేసి మాకు మా పేరు చెప్తారేమో అన్నాడు. ఎంత చూడండి, ఫింగర్ టిప్స్ మీదే ఉన్నాయి రిప్లైలు, కౌంటర్లు. సో ఇది ఆ కేసు ఇట్లా అయ్యే ప్రమాదం కూడా ఉందా? ఒకవేళ ఇంత దూది పింజలాగా తేలిపోయే ప్రమాదం ఉందా ఇది? వెంకటకృష్ణ గారి ఒక సూటిగా మీరు ఇంతకుముందు కృష్ణ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు, కృష్ణ అడిగారు, దానికి కొనసాగింపు సమాధానం చెప్తే మీరు చెప్పిందని కూడా చెప్తాను సార్. ఈ రోజు 2 స్కామ్లు బయటపడ్డాయి. స్కాములైన పదం ఉపయోగిస్తున్నా, దాన్ని మీరు ఇంకొక పదం ఇంకా దానికి అప్రాపరేట్ వాడుకోవచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేదా లిక్కర్ విషయంలో కావచ్చు. ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి అత్యంత మీ ఫోన్కి ఏదో పెగాసిస్ వైరస్ వచ్చినట్టుంది ప్రకాష్ రెడ్డి గారు, క్లీన్ చేసుకోండి ఫస్ట్ అది. సార్ వెంకటకృష్ణ గారు చెప్పండి సార్. భూ కుంభకోణం కూడా చాలా పెద్దది సార్. పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నేను అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ చుట్టుముట్టున్న భూములలో ఎన్ని లావాదేవీలు జరిగినాయి, ఆ లావాదేవీల వెనకాల టిఆర్ఎస్ పార్టీ యొక్క సభ్యులు ఎంతమంది, ఆ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంతమంది తీయాల్సిన అవసరం ఉంది. ఇసుక దందా నుంచి మొదలు పెడితే మీకు మన గొర్రెలది కూడా బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చింది, స్కాములు జరిగినాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ స్కాముల నుంచి బయటపడడానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా నిజంగా చిత్తశుద్ధితో కనుక ఎంక్వైరీ మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. చాలా స్కామ్లు ఉన్నారు. చేపల పెంపకం కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, దళిత బంధు విషయం కావచ్చు, ఇండ్ల విషయం కావచ్చు, హైదరాబాద్ చుట్టూనటువంటి అత్యంత విలువైనటువంటి భూములు, అది మియాపూర్ కావచ్చు, గుట్టల బేగంపేట కావచ్చు, రోడ్ నెంబర్ 12 కావచ్చు. నేను చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దర్యాప్తు వెనకాల వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. అది కాళేశ్వరంతో సహా. నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అవుతుందా, దర్యాప్తు చేస్తుందా, సమయం కోసం వేచి చూడాలి మాత్రం చెప్పదలుచుకుంది. కృష్ణాకి ఏదో క్వశ్చన్ ఉందంట మిమ్మల్ని అడగడానికి. ఇప్పుడు సైదిరెడ్డి గారిని ల్యాండ్ గ్రాబర్ అని బీజేపీ వాళ్ళే అన్నారు. ఆరూర్ రమేష్ గారి మీద అయితే విపరీతంగా ఏంటంటే విమెనైజర్ అనే అలిగేషన్స్ సోషల్ మీడియాలలో మొత్తం అటాక్ చేశారు. బీబీ పాటిల్ గారిని కాంట్రాక్టరు, మొత్తం కాంట్రాక్ట్ లీనకే వస్తున్నాయని కూడా బీజేపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు కదా, మొత్తం బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అందరూ ఇట్లా కుంభకోణాల్లో ఉన్నారు, స్కామ్స్టర్లు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు, ఎక్స్టార్షనిస్ట్ ఉన్నారు. మరి ఎందుకు అభ్యర్థులుగా మీకు కావాలి? మీకేం డౌటా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని మెర్జ్ చేస్తామంటే వద్దనే వనరాలు ఇన్ని స్కాములు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎందుకు తీసుకున్నారు? తీసుకున్నారు కదా, కోడిగుడ్లు అమ్ముకునేట ఆయన అని చెప్పుకున్నారు, బీడీలు చుట్టుకునేట ఆయన అని చెప్పుకున్నారు. వాళ్ళిద్దరిని మీరు అభ్యర్థులు చేసుకున్నారు కదా. చెప్పండి, ఇదే మాట మీద ఉండండి. ఒక్క బీఆర్ఎస్ నాయకుని తీసుకోము, అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఇట్లనే అని ఒక్క కార్యకర్తను, ఒక్క పార్టీ నాయకుని తీసుకోకండి, వాళ్ళందరూ అభ్యర్థులను క్యాన్సిల్ చేసి మాట్లాడండి. మీరు అట్లన్నా ఉన్నోళ్ళు మిగులుతారని కృష్ణ ఆశ. అరే బ్రహ్మాండంగా తయారవుతారన్న, మీరు టెన్షన్ పడకండి. మీరే తయారు చేస్తారు కదా మమ్మల్ని, మీరే మమ్మల్ని తయారు చేస్తారు కదా. చెప్పండి, వీకే గారిని హ్యాండిల్ చేసినాక ఎంత రాజకీయాలు చేయగలుగుతాం, చేయలేమా ఈ రాష్ట్రంలో? బరాబర్ చేయగలుగుతాం. కృష్ణాంగ్ గారు తమ్ముడు కృష్ణాంగ్ కూడా సమాధానం చెప్పాలి. ప్రశ్నకు ప్రశ్నే కావచ్చు కానీ, రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మునుగోడులో కిషాంగ్ గారే నాకు బాగా తెలుసు, చాలా టీవీ డిస్కషన్స్ లో నాతో పాటు కూడా వచ్చాడు. 18,000 అని రాసుకున్నటువంటి టీ షర్ట్ మీద వచ్చాడు. 18 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వచ్చాడని చెప్పి వారే ప్రచారం చేశారు. మరి 18,000 కోట్లు ఉన్నదా లేదా, ఇప్పుడు ఏం జరిగింది, 18 కోట్లు మీకున్న సమాచారం ఏదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడ మునుగోడు పోయినారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయినారు, ఎమ్మెల్యే అయినారు. నాది ఇక్కడ ఇంకొక ప్రశ్న, బిల్లు పేమెంట్ కావాలంటే ఏకనాథ్ షిండే కూడా అవుతారు. మీరు అన్నట్టు నాది ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఓకే, రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో 18,000 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తేనే బీజేపీలో చేరిండని వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు.
కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు అప్పుడు. తర్వాత మళ్ళీ ఆయన వెనక కొత్త కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. ఈటెల రాజేందర్ గారు భూములు కబ్జా చేసిండు, ఇది అసైన్డ్ దళితుల భూముల్ని లాక్కున్నాడు అని రఘునందన్ రావు గారు కూడా అన్నారు. రఘునందన్ రావు గారు కూడా అన్నారు. ప్రభుత్వం గురించి చెప్తున్నా. అప్పుడున్న ప్రభుత్వం ఆయన మీద అలిగేషన్ చేసి చిటికేయంగానే అధికారులు పోయి సీజ్ చేసి పడేసి ఎఫ్ఐఆర్ రాసేస్తే సరే ఆయన పాపం ఆయన సేవ్ చేసుకోవడం కోసమే వచ్చిండేమో కానీ బీజేపీలో చేరాడు. ఏమైపోయిందో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏమైపోయిందో తెలియదు. ఆ రాజేందర్ గారు చేసిన పాపాలన్నీ మరి ఏమైపోయినాయో తెలియదు. మరి బీజేపీకి అప్పుడున్న ప్రభుత్వం భయపడ్డదా లేకపోతే మీరు ఏమన్నా మాట్లాడుకొని రాజేందర్ గారి మీద లేకుండా చేశారా నాకు తెలియదు. అక్కడ మాత్రం బీజేపీ బీఆర్ఎస్ డౌట్స్ వచ్చినాయి. హైకోర్టులో ఉంది, అది కోర్టులో ఉంటది, అట్లే ఉంటది. ఇక కోల్డ్ స్టోరేజ్ కోర్టులో. సార్ వెంకటకృష్ణ గారు, న్యాయ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏసీబీ కేసు కూడా ఏమైందో కూడా మనం ఇప్పటిదాకా మనం చర్చించుకోవట్లేదు. కాబట్టి ప్రతి కేసు కూడా న్యాయ వ్యవస్థ కోర్టు దగ్గరికి పోయినాక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉన్నప్పుడు మనం కంప్లైంట్ చేయడం అనేటువంటి ఒక అంశం. మీరు అన్నట్టు మిగతా మా పార్టీలకు వస్తున్నటువంటి వాద విషయంలో కూడా ఏ కేసులను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దర్యాప్తు చేయొచ్చు. మా పార్టీలకు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా అటువంటి కేసు ఉంటే పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఏ వ్యక్తి అయినా సరే ప్రజల ఆస్తిని దోచుకున్నటువంటి ఏ పార్టీలు ఉన్నా సరే, మా పార్టీలో సరే కేసు పెట్టండి, అధికార పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నా సార్. నేను బీజేపీ ఆఫీస్ లో ఉండి ప్రజా సొమ్మును ఎవరు కాజేసినా చిత్తశుద్ధితో అధికారంలో ఉన్న పార్టీ ఎంక్వైరీ చేసి వాళ్ళని బయటకు తీయాలని మాత్రం నేను బీజేపీ ఆఫీసులో కూర్చొని ఉన్నాను, అక్కడ నుంచే డిమాండ్ చేస్తాను. 2014లో 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే